Mahmoud. Okay. Welcome to Malaysia. ఓకే, మలేషియా దిగిపోయిన తర్వాత ఫస్ట్ పని మీరు ఏం చేయాలంటే ఈ సిమ్ తీసుకోవాలన్నమాట. దీని పేరు హాట్ లింక్. అండ్ మనం 3 days ఉంటే 3 days, 5 days ఉంటే 5 days, 10 days ఉంటే 10 days అనమాట. హాట్ లింక్ మనకి డైరెక్ట్ లంకావీకి ఫ్లైట్స్ లేవు కాబట్టి మనం కంపల్సరీగా కోలాలంపూర్ వెళ్ళి కోలాలంపూర్ నుంచి లంకావీకి వెళ్ళాలి. సో అది లంకావీలో దిగిపోయాం మేము. ఇక్కడ చినాంగ్ అని ఒక ఊరు ఉంటుంది, అందులో మీరు అకామిడేషన్ తీసుకోవాలి. అది దగ్గర అనమాట, అన్నిటికీ దగ్గర మీకు. సో ఇది మా అకామిడేషన్. 1600 పర్ డే పడింది మనకి. చినాంగ్ ఏరియాలో నుంచి పక్కనే డైరెక్ట్ హైదరాబాద్ దగ్గర. మీరు ఎప్పుడు లంకావి వచ్చినా సరే ప్రాబ్లం లేకుండా 30 ringgitsకి మాత్రమే మీకు బైక్ దొరుకుతుంది. హ్యాపీగా మీరు అంతా ట్రావెలింగ్ చేయొచ్చు. మీకు 3 different types of bikes ఉంటాయి. మోటార్ బైక్, సూపర్ మోడల్ ఉంటుంది. దాన్ని బట్టి ప్రైజెస్ 24 hours అయితే ఇస్తారు ఇక్కడ మీకు. సో వీఆర్ గోయింగ్. ఇప్పుడు మనకి చాలా అవసరమైన యాప్ క్లూక్ యాప్. ఇందులో మనం ఇండియన్ మనీతోనే అక్కడ టికెట్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు, సైట్ సీయింగ్ అన్నీ. ఇప్పుడు మనం కేబుల్ కార్కి వెళ్తామంటే స్కై క్యాబ్కి. ఫస్ట్ టూరిజం అంటే లంకావీలో అదే అందరు వెళ్తారు. సో మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు 1600 అలా ఉంటుంది మన ఇండియన్ అమౌంట్. ఇంకొక విషయం ఏంటంటే మనం దిగినప్పుడు బాగానే దిగిపోతాం, ఎక్కినప్పుడు చాలా కష్టపడాలి. అందుకే ఇద్దరు అక్కడైనా తీసుకొచ్చి టికెట్, లేదంటే ఆన్లైన్ అయినా అన్నీ కలిపి బుకింగ్ అయినా చేసుకోవాలి. గ్లైడింగ్ అంటారు. We came to Sky Cab. బాబా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి డ్రెస్సెస్. హే, we are going to Sky Bridge. అబ్బో చాలా చూసాం ఇలాంటివి, బట్ అయినా ఎక్సైటెడ్. అదే నన్ను రోప్ మీద కట్టేసి పంపిస్తే అది అడ్వెంచర్. ఇది అడ్వెంచర్ కాదు. అప్పుడు ఇంకా బాగుంది అన్న. ఇప్పుడు క్లౌడ్స్ కాదు, అప్పుడైతే మొత్తం క్లౌడ్స్లో ఏం చేయలేం. ఇది మనం పైకి వచ్చేసిన తర్వాత వ్యూ మనం క్లౌడ్స్లో తేలుతున్నట్టు ఉంటుంది. మీకు సమంగా కనబడుతుందో లేదో నాకు తెలియదు అసలు. తర్వాత ఇందులోని ఈగిల్డ్ కూడా ఉంటుంది, టాప్ పైకి వెళ్ళి చూడాలి. I feel we are inside the clouds, you know, we are inside the clouds. So Eagle Nest Skywalk. ఇవన్నీ స్టే we have this is Skywalk. Ding ding. لازم نجيب عجلة السفر ده حتريح. We will be very tired. గ్లాస్ Your glass. గ్లాస్ So this is Sky Bridge of Malaysia Langkawi village. So
మనం ఇప్పుడు స్కై బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ సెషన్ అంటే స్కై బ్రిడ్జ్, ఈవినింగ్ వచ్చిన వెంటనే చినాంగ్ బీచ్ వెళ్తే ఇక్కడ మంచి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, అన్నీ ఫ్రీ. కానీ ఫైర్ యాక్టివిటీ దూరం నుంచి చూడొచ్చు. మనకి సిట్టింగ్ ఏరియా కావాలంటే రెస్టారెంట్ లోపల నుంచి వెళ్ళాలి. అది మీ ఇష్టం, అది డిపెండ్, మీరు వెళ్ళి చూస్తారా లేదని. మేమైతే చూడలేదు, మేము ఫైర్ షోస్ బోల్డ్ చూసాం, సో బయట నుంచే చూసొచ్చాము. ఇక్కడ ఇంకా డ్యాన్స్ షోస్ అని, తర్వాత రోబో డ్యాన్స్, మిగతా చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈవినింగ్ నైట్ మొత్తం చిల్ అవ్వచ్చు హ్యాపీగా అండ్ ఇండియన్. వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ డే టూర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మీరు క్లూక్లో అయినా బుకింగ్ చేసుకోవచ్చు, లేదా బయట షాప్స్లో హోర్డింగ్స్ ఉంటాయి, అందులో అయినా సరే మీరు బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సేమ్ కాస్టే. మేము ఆల్రెడీ 24 hours వెహికల్ తీసుకున్నాం కాబట్టి మ్యాంగ్రూవ్ ఆ లొకేషన్ పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళిపోయాము. అండ్ వాళ్ళు మనకి థైలాండ్లో లాగా గ్రూప్ క్రియేట్ చేసేసి మన అందరినీ బోట్స్లో పట్టుకెళ్తారనమాట. సో సన్ స్క్రీన్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మీరందరూ సన్ స్క్రీన్ క్యారీ చేయాల్సిందే. మీరు ఎప్పుడైతే గ్రీనరీ అండ్ వాటర్ బాడీస్ ఇలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు లైట్ ఎల్లో కానీ లేదంటే కంప్లీట్ వైట్ డ్రెస్సెస్ అయితే మీకు పిక్చర్స్ అండ్ వీడియోస్ చాలా ఎలిగెంట్గా, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. సో అది మైండ్లో పెట్టుకుని నేను వైట్ అండ్ కలర్ఫుల్ బ్యాగ్ వేసాను. మా హస్బెండ్ ఆల్సో మ్యాచింగ్ కొంచెం. లోపల నుంచి నీకు ఒక మంచి మనం బోటింగ్ రైడ్లోని 3 areas మనకి కవర్ చేస్తారు. ఫస్ట్ ఈగిల్ ఈటింగ్, అక్కడ చికెన్స్ వేస్తుంటే ఈగిల్స్ అన్నీ వచ్చి తింటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈగిల్స్ అన్నీ వచ్చి ఆల్రెడీ ఇక్కడ చికెన్ ముక్కలు మాకు ఇచ్చారు, చిన్న వేస్తే చూసారా, ఈ ఈగిల్స్ అన్నీ వచ్చి తింటాయి. అది ఈగిల్ ఈటింగ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మంకీ వాచింగ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ వాచింగ్ ఉంటుంది. అది తర్వాత మీకు చూపిస్తాను. ఈ ప్యాకేజ్ అంతా ఇంక్లూడెడ్ ఇన్ దిస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో. ఇది మంకీ ఏరియా. మంకీస్ చాలా ఉంటాయి. మీ దగ్గర ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నా సరే లోపల పెట్టుకోండి, లేదంటే మీ దగ్గరికి వచ్చి మరీ స్నాచింగ్ చేసేస్తాయి, పట్టుకెళ్ళిపోతాయి. సో బీవేర్ ఆఫ్ మంకీస్. నేను అండ్ మా బావ సో ఇది మనం ఒక గృహలోకి వెళ్తున్నాము అండ్ ఇది చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో మూవీస్లో వెళ్ళినట్టే అన్నమాట. స్లోగా మన బోట్ వెళ్తున్నప్పుడు ఈ బ్రైట్నెస్ వస్తే చూడండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. Water. This one we call is archer fish. We can eat this fish? Yes, there people eat it. And that one, yeah, the long one I'm not sure. Later in the fish farm we will show you fish feeding. Okay. It's beautiful. The crazy fishes. Yeah. So ఇది ఆపారు ఇక్కడ మనకి. ఇది బ్యాట్స్ కానీ బీవేర్ ఆఫ్ బ్యాట్స్ అని లేదు, బీవేర్ ఆఫ్ మంకీస్ అని ఉంది. చాలా ఇది బీవేర్ ఆఫ్ మంకీస్ అని ఉంది.
అలాగొచ్చి అలాగే ఇది మళ్ళీ ఇంకొక ఏరియా తీసుకెళ్తారు. ఇందులో మనకి ఫిష్ హ్యాచింగ్, ఫిష్ ఏమంటారు, ఎలా పట్టుకుంటారు, ఎలా పెంచుతారు అన్నీ చూపిస్తారు అన్నమాట. చూపించడానికి కూడా ఇద్దరు మనుషులు ఉంటారు. అండ్ మేమైతే ఫుడ్ ప్యాకేజ్ ఇంక్లూడ్ చేసుకోలేదు, మేము మా ఫుడ్ వేరేగా తీసుకున్నాం. అండ్ మేము హాఫ్ డే టూరే బుక్ చేసుకున్నాం. ఇట్ డిపెండ్ ఆన్ యూ, మీ ఇష్టం. మీరు ఫుల్ డే టూర్ బుక్ చేసుకోవచ్చు, ఫుడ్ ఇంక్లూడింగ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మీరు ఇక్కడ క్రూక్ అనేది ఫిష్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మేము అది అక్కడ స్పెషల్ కాబట్టి అక్కడ తిన్నాం. అండ్ కోకోనట్ రైస్ కూడా చాలా ఫేమస్ అక్కడ, నాసి లెమే కానీ అది కూడా చాలా మేము తిన్నాము ఇక్కడ. సో మీరు కంపల్సరీగా అది కూడా ట్రై చేయండి, నాసి లెమే కానీ. ఇది లంచ్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే మాది హాఫ్ డే టూర్ కాబట్టి. అండ్ ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీరు మ్యాక్సిమం షాపింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లంకావీలో ఉన్నంత చీపెస్ట్ ఐటమ్స్ మీకు వేరే ఎక్కడ మలేషియాలో మ్యాక్సిమం దొరకవు. సో మ్యాక్సిమం మీకు ఏ షాపింగ్ చేసుకోవాలన్నా సరే అక్కడే షాపింగ్ చేసుకోండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్కహాల్ మీరు అక్కడి నుంచి లోకల్లో వెళ్తున్నప్పుడు క్యారీడ్ ఓకే, కానీ బట్ ఇండియాకి మాత్రం ట్రావెల్ చేయడానికి అవ్వదు, తీసేస్తారు. మీకు కంపల్సరీగా డ్యూటీ ఫ్రీలోనే కొనాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఇన్ కేస్ మీరు మలేషియా విజిట్ చేయాలనుకున్నా సరే నాకు కమెంట్ కానీ పింగ్ కానీ చేస్తే నేను మ్యాక్సిమం హెల్ప్ చేయాలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది కపుల్స్ వచ్చారా బాబాయ్, ప్రపంచంలో కపులింగ్కి తక్కువ లేదు. అదేనా, ఇలాగతి అలా వెళ్ళిపో అంతే, నేను ఉంటాను ఇక్కడ. ఇలాగతి అన్నీ ఇలాగా అన్నమాట, ఎక్కడ పడితే అక్కడ నేను మళ్ళీ తీపిస్తాను. వెళ్తూ ఉంటే ఇలా తీసి అంతే అంతే. నేను తిరుగుతున్నా నీకు కనబడుతుంది. రెడీ, ఇంకొకటి నాకు ఇంకొక ట్రాన్స్